మా కథ పేరు నమ్మకం. పూర్వం రామలింగం అనే బొరుగుల వ్యాపారి ఉండేవాడు. నాణ్యమైన రుచికరమైన బొరుగులని అమ్మేవాడు. అయితే బొరుగుల వ్యాపారికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది. బొరుగుల వ్యాపారంలో పనిచేయాలంటే ఒక పరీక్షకి ఉత్పత్తి చెందితేనే బొరుగుల వ్యాపారంలో పనిచేయగలుగుతారు. బొరుగులలో రాళ్ళుంటాయి. పరీక్ష ఏమిటంటే దోసెట్లో బొరుగులను తీసుకొని బొరుగులను గట్టిగా ఊదితే మిగిలిన ఏముంటాయో వాటిని తినేయాలి. ముందుగా చాలామంది యువకులు ఆ పోటీకి సిద్ధమయ్యి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళకొక అనుమానం మొదలయ్యింది. ఊదితే కింద పడిపోయే బొరుగులు మిగిలేవి రాళ్లే కదా, ఎలా తింటామని ఎవ్వరూ ధైర్యం చేయలేదు. పక్క ఊరి నుంచి మురహరి అనే ఒక వ్యక్తి పోటీకి సిద్ధమయ్యాడు. ఊరికి వచ్చి పోటీకి సిద్ధమయ్యాడు. మురహరి పరీక్షకు వచ్చి చేతిలో బొరుగులను వేసుకొని ఊదితే ఆశ్చర్యంగా రాళ్ళు కాకుండా బెల్లం ముక్కలు ఉంటాయి. బెల్లం ముక్కలు గబగబగా నోట్లో వేసుకుంటాడు. వ్యాపారి అడుగుతాడు, నీకు భయం వేయలేదా? బొరుగులలో రాళ్ళుంటాయని అడిగితే మురహరి చెబుతాడు, మీరు ఒక పెద్ద వ్యాపారి, మీ పేరుని మీరే ఎలా చెడగొట్టుకుంటారు? అంత మంచి బొరుగులను అందులో మీరు రాళ్ళు ఎందుకు వేస్తారు అని చెప్పాడు. రామలింగం నాకు ఒక నమ్మకం అయిన ఉద్యోగంలో దొరకాడని తనను ఉద్యోగంలో చేర్పించుకుంటాడు. ఈ కథ నీతి ఏమిటంటే ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే మనం దేనినైనా సాధించగలుగుతాము.